ఎందుకు స్వామి నాకిన్ని కష్టాలు? చిన్నప్పుడు టీవీలో బత్తి ఛానల్ తీసేసి కార్టూన్ నెట్వర్క్ పెట్టుకునేవాడు గుర్తుందా భర్త? సో ఈ ఆశ్రమంలోనే నేను నిన్న స్టే చేయడం జరిగిందనమాట. అండ్ ఇతనే నాకు స్టే చేయడానికి పర్మిషన్ ఇచ్చిందనమాట. సో లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఈజ్ యువర్ హషీమ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం మచిలీపట్నం నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చల్లపల్లి అనే విలేజ్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ మంచి హిస్టరీ ఉందన్నమాట. అంటే ఒక పెద్ద రాజు యొక్క బంగ్లా ఉంది అక్కడ, అది చూడడానికి వెళ్దాం. సో ఇప్పుడు నేను ప్రస్తుతం ఒక 2 ఇడ్లీలు 2 బజ్జీలు తీసుకున్నా. యాక్చువల్గా బజ్జీలు తీసుకోకూడదు, మళ్ళీ తేడా కొట్టే ఛాన్సెస్ ఉంటాయి, కానీ తినాలనిపించి తీసేసుకున్నాను అనమాట. ఇక్కడ ఒక బాబాయ్ ఏమంటున్నాడంటే తినేటప్పుడు కూడా వీడియో తీసుకోవాలా, తినేటప్పుడు కూడా ఫోటోలు తీసుకోవాలా అంటున్నాడు. యూట్యూబ్ ఉందని చెప్పాను. టిఫిన్ అయితే చేస్తాము, ఇప్పుడు కాఫీ తాగడానికి వచ్చాం అనమాట. కాఫీ తాగకపోతే మనకి రోజే మొదలవదు. స్ట్రాంగ్ కాఫీ, షుగర్ తక్కువ, అద్దరిపోద్ది. గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేద్దాం పద. సో మళ్ళీ ఇప్పుడు మనం ప్రయాణం మొదలు పెట్టామన్నమాట. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇప్పుడు చూద్దాం ఎవరైనా ఇస్తారో ఎవరో అనేసి, అంటే ఎవరైనా లిఫ్ట్ ఇస్తారో లేదనేసి. ఇప్పుడు నేను హిచ్ హైకింగ్ మొదలు పెడుతున్నా, మళ్ళీ లిఫ్ట్ అడగడం. చూద్దాం ఎవరైనా ఆపుతారో లేదా, అడుగుతున్నా మరి. ఉదర్ తక్ కూర్చో, అదర్ వరకు దింపరా? మీరు ఎక్కడి వరకు వెళ్తారు? నేను ఇందుపేట. అంటే నేనైతే ఇది చల్లపల్లె వెళ్ళాలి. బస్ ఎక్కడి వరకు వెళ్తారు అక్కడ వరకు దింపారు. మీ పేరు? నా పేరు హాషిమ్. मैं यानम से हूँ. हाँ, यानम से यहाँ तक ऐसे लिफ्ट पूछ के आया मछलीपट्टनम से. ऐसे चेन्नई तक जाऊंगा. वंडरफुल. आपको वीडियो में ले सकता हूँ ना? ठीक है, हाय बोल दो तो. సో మనకి మచిలీపట్నంలో ఫస్ట్ లిఫ్ట్ అనమాట. ఇతనే అంకుల్ గారి పేరు హుసేన్ అన్నారు కదా, హుసేన్ అంట. నేను ఇప్పుడు దారిలో వెళ్తుండగా నాకు పెద్ద మసీదులా కనిపించింది అనమాట. చూడడానికి చాలా బాగుంది. ఇదిగోండి, ఇది మచిలీపట్నంలో కొత్తగా కట్టారంట. యాక్చువల్గా అంకుల్ గారి ఇల్లు వెనకాల ఉంది, కానీ అంకుల్ నా కోసం ఎదర వరకు దింపుతున్నారు అనమాట, జంక్షన్ వరకు. కొంచెం నాకు ఈజీ అవుతుంది అనేసి. తిన్నావా లేదా అని అడిగారు. తిన్నానని చెప్పాను. సరే అయితే పద చాయ్ తాగుదాం అనేసి అన్నారు. ఇప్పుడు అక్కడ చాయ్ కోసం ఆగారు, ఇప్పుడు చాయ్ తీసుకుంటున్నారు. వద్దన్నా చాయ్ తాగిస్తాను, తాగంటున్నారు. చాయ్ తాగేసి ఇప్పుడు ఈ రోడ్లో, అంతే ఈ రోడ్డుకి వెళ్తే చల్లపల్లి వస్తుందంట. ఇక్కడ నుంచి నేను లిఫ్ట్ అడగాలి. అబ్దే దియే డబ్బులు నేను ఇద్దాం అనుకున్నా. एक्चुअली मछलीपट्टनम में बहुत अच्छा वेलकमिंग हो रहा है मेरे को. నర్సాపురం में भी अच्छा. ఒక 5 నిమిషాలు చాయ్ కోసం ఆగుంటాం అంతేనండి. సీటు పండిపోతుంది అనమాట, కాలిపోతుంది. యాక్చువల్గా అక్కడే దింపుతారు అనుకున్నాను, కానీ ఇంకా ఫ్రంట్కి వచ్చి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ, बहुत अच्छा लगा आपको मिलके. థ్యాంక్ యూ. ఆయన అలా వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి. ఇక్కడ కొంచెం నీడగా ఉంది, ఇక్కడ నుంచి అడగాలి మళ్ళీ లిఫ్ట్. ఎవరు ఇస్తారో లేదో ఏంటో, నాకు బాగా ఎనర్జీ ఎక్కువైపోయింది అనమాట. ఎందుకంటే పొద్దుట మోటివేట్ చేస్తారు అక్కడ ఉన్నారు కదా ఆశ్రమం వాళ్ళు. నువ్వు చేసే పని మంచిదమ్మా, బాగా చెయ్యి, బాగా చేస్తున్నావు, అందరు చేరేలాగా అది ఇది అని మీరు చెప్పి మోటివేట్ చేస్తారు. దెబ్బకి ఇంకా నాలో ఉన్న ఎనర్జీ బ్లడ్ అలా పొంగిపోయింది. కారాపేసని కారాపరు అనే ఎక్కడి వరకు వెళ్తారు? చల్లపల్లి, రేపల్లా, రేపల్లి తర్వాత చల్లపల్లా. అవునా, సరే నాకు కొంచెం ఎదరు వరకు దింపండి. ఇది మన సెకండ్ లిఫ్ట్ అనమాట. ఆ అంకుల్ గారు అక్కడ దింపేశాక ఒక 5 మినిట్స్ అయ్యాక అన్నయ్య వచ్చాడు. కార్ ఆపాలా వద్దా అని చెప్పి, ఇంకా చెయ్యి అలా అడగాల వద్దా అని చెప్పి అడిగాను. అన్న ఆపేసింది. థ్యాంక్స్ అని ఆపినందుకు. ఎవరన్నా మీది? పొన్నూరా? ఆహా. మీ పేరు?
నానియా నాని నాని. ఈ అన్నయ్యని ఫస్ట్ చూసినప్పుడు పెద్దగా మాట్లాడరు, చాలా సైలెంట్ ఏమో అనిపించింది. కానీ జర్నీ కొంచెం ముందు వెళ్ళాక మాటలు అనమాట. ఒక స్ట్రేంజర్తో స్టార్ట్ అయిన ఈ జర్నీ కార్ దిగిపోయే టైంకి అసలు స్ట్రేంజర్ లాగే అనిపించలేదు. సరే అన్న, బాయ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మనం ఇప్పుడు చల్లపల్లికి రీచ్ అయ్యాము. ఇప్పుడు ఇంకా 1 కిలోమీటర్ ఉంది నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి. చూద్దాం, ఇక్కడ నుంచి లిఫ్ట్ అడుగుతాను. ఆ నాని అనే కనిపించి చాలా మంచిదైంది. ఎండ దారుణంగా ఉందన్నమాట, దాహం వేసేస్తుంది. ఎంత వాటర్ తాగినా ఇంకా తాగాలనిపించేస్తుంది. అమ్మో, ఇప్పుడు బండి ఎక్కిన అన్న కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాడు, వీడియో తీయొద్దన్నాడు. తిట్టడం అలాంటివి ఏం చేయలేదు, కానీ ఎందుకులే బాబు అన్నాడు అనమాట. అందుకని చెప్పి ఇంక ఇబ్బంది పెట్టకూడదని చెప్పి వీడియో తీయలేదు. ఇక్కడ నుంచి ఒక 600 మీటర్స్ వెళ్తే మన డెస్టినేషన్ రీచ్ అయిపోతాం అన్నమాట. సో ఇదే చల్లపల్లి కోట మెయిన్ ఎంట్రన్స్. అదండి, వెళ్ళిపోదాం. ఇక్కడ టికెట్ ఏదైనా ఉంటుందేమో అనుకుంటున్నాను, చూద్దాం. టికెట్ ఏం లేకపోతే ఓకే, ప్లస్ పర్మిషన్ అడగాలి, వీడియో తీసుకుంటాను అన్నాను. సో ఇదేనండి చల్లపల్లి రాజావారి కోట. పర్మిషన్ అడిగాను, ఇచ్చేశారు. అడగకుండా ఏంది చేయకూడదండి. మొహం మీద వీడియోలు గట్రా, అదే మొహం మీద ఫోన్ పెట్టేసి ఇదిగో హాయ్ హలో అని కూడా అనకూడదు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎదుటోళ్ళకి. అందుకనేసి నేను ఎప్పుడైనా సరే ప్రతిదీ అడిగి చేస్తాను అనమాట. చెప్పకుండా అడగకుండా ఏం చేయను. వీడియో చేసుకోవచ్చా, లేదంటే వీడియో తీయొచ్చా, మిమ్మల్ని వీడియోలో పెట్టచ్చా అని అడిగి అప్పుడు నేను పెడతాను అనమాట. డైరెక్ట్గా వెళ్ళి చుప్ అని పెట్టను. సరే ఇదంతా కాదు, కానీ ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం, చూద్దాం, ఎక్స్ప్లోర్ అవుదాం. ఇప్పుడు ఫస్ట్ మీకు ఇక్కడ ఈ బయట ఎలా ఉందో, గేట్ దగ్గర అంటే పెద్ద దారబంధం దగ్గర ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. దారబంధం ఏనా అంటారు, ఏదోటి పెద్ద డోర్ అండి. ఓకే, ఎందుకు బ్రెయిన్కి ఎక్కువ ఒత్తిడి అవ్వడం. ఇక్కడ ఒక పాత వార్డ్రోబ్ లాగా ఉంది, అదే బీరువా లాగా ఉంది. బాగా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పాత న్యూస్ పేపర్లు అవన్నీ, పాత బుక్స్ ఇంకా ఉన్నాయి అలాగే. చూడండి ఇదేదో ఇక్కడ చూడండి, ఫౌండెడ్ 1865 ఇండియన్ మెడికల్ గ్యాసెల్ ఏదో రాసింది. ఏవో పాత పుస్తకాలు, పాత న్యూస్ పేపర్లు. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక పెద్ద దొంగలాగా ఉందన్నమాట, ఒక పెద్ద చెక్క ముక్క. ఈ చెక్కలు ఇవన్నీ బర్మా నుంచి రప్పించేవారంట అప్పట్లో. ఇదిగోండి, ఇలాంటి పెద్ద పెద్ద డోర్స్ చేయడానికి, లేదంటే ఏదైనా ఫర్నిచర్ ఐటమ్స్ అవి చేయడానికి. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ నుంచి ఇలా వచ్చిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్లో ఏముంటుందంటే ఇదిగోండి ఇలా. సో ఇది ఏంటంటే అప్పట్లో ఇక్కడ గుర్రాలు అవన్నీ ఉండేయంట. అంటే సింపుల్గా చెప్పాలంటే గుర్రాలకి షెల్టర్ అనమాట. ప్లేస్ని స్కూల్ కింద మార్చేశారు, ఏదో విద్యా పబ్లిక్ స్కూల్ అని పెట్టారు, కానీ ముందైతే గుర్రాలకి షెల్టర్. ఇది ముక్క ఇప్పటికి 2-3 సార్లు చెప్పుంటాను. మీకు చూస్తుంటే తెలుస్తుందా గుర్రాల షెల్టర్ లాగా. ఇదిగోండి సింపుల్గా ఇక్కడ గుర్రాలు ఉంటాయి, అలా బోల్డ్ గుర్రాలు ఉంటాయి అనమాట ఇక్కడ, ఇటుపక్క అటుపక్క. అప్పట్లో యాక్చువల్గా ఇక్కడ పెద్ద ఏనుగు, మళ్ళీ సింహాలు, పులులు, గుర్రాలు అవన్నీ పెంచేవారంట, అంటే ఉండేయంట ఇక్కడ. అక్కడి నుంచి ఇప్పుడు ఆ కోటకి వెళ్ళాలంటే ఇక్కడ వరకు నడిచి వెళ్ళాలన్నమాట. మీకు పిల్లర్స్ లాగా కనిపిస్తున్నాయా, అక్కడ వరకు నడిచి వెళ్ళాలి. ఒక పెద్ద ఏనుగు ఉంటుంది అని చెప్పాను కదా, ఇక్కడ ఏంటంటే ఆ ఏనుగు వెళ్ళడానికి రావడానికి పెట్టిన దారి అన్నమాట ఇది. అందుకే ఇంత పెద్దగా పెట్టారంట ఈ దారి. నాకు అక్కడ ఒక వాచ్మెన్ ఆయన వచ్చారు, ఆయన చెప్పారనమాట ఆ బర్మా చెక్క గురించి అదంతా. నాకు హిస్టరీ అంత పెద్దగా ఏం తెలియదండి, అప్పటికప్పుడు కనుక్కొని మీకు తెలియచేయడం జరుగుతుంది. కానీ ఏమండి, ఏదో తెలిసిన వాళ్ళ చెప్పడం ఎందుకండి చెప్పండి. నేను ఏదైనా ఇక్కడ ఉన్నానా, పోనీ హిస్టరీ గురించి చదువుకున్నాను లేదు కదా. నాకు ఇలాగ ఎక్స్ప్లోర్ అవ్వడం అంటే ఇష్టం, అలా ఫ్లోలో తెలుసుకుంటూ వెళ్తాను, తెలియజేస్తూ ఉంటాను అనమాట మీకు, అంతే. ఇదిగోండి, ఇదే చల్లపల్లి రాజావారి కోట. అండ్ ఇతని పేరే రాజా యార్లగడ్డ శివరాంప్రసాద్ బహదూర్ మన్నే సుల్తాన్. యార్లగడ్డ వంశానికి చెందిన రాజులు మొదటిగా దేవరకోట నుంచి వారి సంస్థానాన్ని పరిపాలించేవారు. తర్వాత రాజధాని చల్లపల్లికి మార్చి 1856లో ఈ చల్లపల్లి కోటను నిర్మించారు. నిజానికి వీళ్ళు రాజులు కాదు, వీళ్ళు జమీందారులు. నిజాం పాలకులు మరియు బ్రిటిష్ కాలంలో కూడా వీరు జమీందారులుగా కొనసాగారు. 1576 నుంచి 1948 వరకు ఈ కుటుంబానికి చెందిన వారసులు దేవరకోట సంస్థానాన్ని జమీందారులుగా పాలించారు. సో ఇక్కడ పైన ముందు అద్దాలు ఉండే అంట, గాలి తుఫాన్ అవి వచ్చి అద్దాలు అవి రూపాయి పడిపోయినాయి అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ పావురాలు అవి లోనికి వెళ్ళకుండా నెట్ అవి వేస్తారనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక దారి ఉందండి, ఇటు వెళ్ళొచ్చో వెళ్ళకూడదో నాకు తెలీదు, వెళ్తున్నా.
ఓ మంచి క్రీపీగా ఉంది కదయ్యా ప్లేసు. సో అక్కడి నుంచి నేను ఇక్కడ దాటుకుంటూ మెల్లగా వచ్చాను అనమాట సైలెంట్గా. పాములు ఉంటాయేమో చూసుకుంటూ కింద చూసుకుంటూ వస్తున్నాను. ఇలా పైకి తలకి ఎత్తిన వెంటనే నాకు ఈ బొమ్మ కనిపించిందండి. ఓడమ్మ గుండె డల్ డల్ అన్నది అనమాట దెబ్బకి. ఇక్కడ చూడండి ఎలా ఉందో. అరే అమ్మ, అక్కడ చూసారా, అక్కడ వెళ్ళడానికి ఉందో లేదో తెలియదు కానీ ట్రై చేస్తాను. అక్కడ అప్పట్లో ఏమో బిందులు ఏమో అంటారు కదా, పెద్ద పెద్దవి అవి ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అరే ఇవన్నీ లోన్ పెట్టచ్చు కదా. సో ఇప్పుడు నేను లోన్కి వెళ్తున్నాను. ఇక్కడ ఏదో ప్లేస్ ఉంది ఇలాగా. ఇవి చూడండి, ఇక్కడ పాత మంచాలు అనమాట. దీన్ని ఏమంటారో నాకు తెలీదు. అంటే ఇక్కడ కూర్చుని అలా మోసుకెళ్ళేవారు అది అనుకుంటున్నాను నేను. దాన్ని ఏదో అంటారు, నాకు ఐడియా రావట్లేదు. ఓడమ్మ మంచి క్రీపీగా ఉంది కదండి ఇది. తలకెళ్ళేవు బొమ్మలకి. ఇక్కడ చూడండి పెద్ద ఏదో ట్రేజర్ బాక్స్లా ఉంది. చూడండి పాత స్విచ్ బోర్డ్ అనమాట. వెళ్ళిపోదాం. గూస్ బంప్స్ వస్తున్నాయి అబ్బా నాకు. ఇంకో వైపు వచ్చేస్తున్నాయి ఇలాగా ఇప్పుడు. అబ్బో ఇక్కడ మంచి వింటేజ్ కార్ ఉందండి. ఇక్కడ అంబాసిడర్. లాన్ ఇంటీరియర్ చూడండి ఎలాగైపోయిందో. నాకు అలాంటి వింటేజ్ కార్లు అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఇది చూడండి ఎంత పాత స్ట్రీట్ లైట్ పిల్లర్స్ అనమాట. ఇది కూడా బ్రాస్తో చేసిందే, అందుకే ఇంతకాలం అలా చెక్కు చెదరకుండా ఉందన్నమాట. తాతయ్య, ఇక్కడ పాత పులిబోరు ఉండేదంట కదా, లేదా? రే అమ్మ, వింటేజ్ కార్లు అండి. నేను అదొక్కటే ఉందనుకున్నాను. ఓడమ్మ గూస్ బంప్స్ రా నాకు నిజంగా. షిట్ డామ్. రే కాశేమో. ఇంకొక కార్ కూడా ఉందా ఇక్కడ? ఇక్కడున్న కార్స్ కంపెనీ పేరు ప్లిమ్మత్. ఇదొక అమెరికన్ బ్రాండ్. 1929లో ఈ బ్రాండ్ని ప్రారంభించారు. 1990లో మార్కెట్లోనే ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్రాండ్గా ఈ బ్రాండ్ అయితే మారింది. ఇక్కడ ఇంకొక కార్ ఉందండి. అరే లోన్కి వెళ్ళాలంటే మొత్తం చెత్తలా పెట్టేశారు కదరా. ఇక్కడికి లోన్కి వెళ్దామని అనుకుంటున్నాను కానీ అసలు వీలుగా లేదు వెళ్ళడానికి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కినా సరే అక్కడికి అటుపక్కకి నేను వెళ్ళలేను. ఆ డోర్ ఓపెన్ చేసి ఉంది. ఆ డోర్ వేద్దామని అంటేనేమో అక్కడ చెక్ ఉంది, ఆ డోర్ క్లోజ్ అవ్వదు. కానీ అయితే వెళ్ళాలనిపిస్తుంది నాకు. ఏం చేయాలి అర్థం కావట్లే. ఇంటీరియర్ ఇలా ఉంది. ఇక్కడ నుంచో తలకాయ బయటికి రావాలంట. సో అంతేనండి, ఇంతటితో ఈ బ్లాగ్ సమాప్తం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ బై బాయ్. ఉంటా మరి. అండ్ ఇంకోటి, నా వీడియో కనుక నచ్చినట్లయితే కొంచెం కామెంట్ చేసి లైక్ చేసి మీ ప్రేమ సబ్స్క్రైబ్ రూపంలో చూపించండి.